వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అట్ ది సేమ్ టైం నా స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇద్దరు అదర్ పర్సన్స్ అవ్వచ్చు, నన్ను డైరెక్ట్గా మీట్ అయినప్పుడు మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి మేడం, మంచి కంటెంట్ షేర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా మీ అందరికీ చెప్తున్నాను, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ కాంప్లిమెంట్స్. అండ్ ఈరోజు ఒక ట్రస్ట్ గురించి, ఒక నమ్మకం గురించి, ఒక ట్రస్ట్ అంటే నమ్మకం, ఆ నమ్మకం గురించి మీ అందరికీ చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఒక వండర్ఫుల్ స్టోరీ, నిజంగా ఆ స్టోరీ చదివిన తర్వాత తల్లిదండ్రులు మనపై ఎంత నమ్మకం పెట్టుకుంటారో దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, మనం వేస్తున్న ప్రతి అడుగు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఒక వండర్ఫుల్ స్టోరీ. నిజంగా అది చదివాక నాకు చాలా హార్ట్ఫుల్గా టచ్ అయింది. ఎందుకు అంటే మనందరం కూడా ఈరోజు ఇలా స్టాండర్డ్గా నిలబడుతున్నామంటే మన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వాళ్ళు మనపై పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందడుగు వేస్తున్నాం. సో అందుకని అలాంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. అలాగ నిలబెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ట్రస్ట్ గురించి ఒక మదర్ అండ్ సన్, తల్లి కొడుకు గురించి. తల్లి ఎంతో కష్టపడి, తండ్రి చిన్నతనంలోనే చనిపోతాడు. తల్లి ఎంతో కష్టపడి ఆ అబ్బాయిని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆ అబ్బాయిని అమెరికాకి వెళ్ళేంతగా కష్టపడి వాడిని పంపిస్తుంది ఉద్యోగరీత్యా. అక్కడ సెటిల్ అయిపోతాడు. ఆ తల్లికి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యాక తల్లికి లెటర్ రాస్తాడు, ఒక 4 రోజులు ఇక్కడ ఉందిగానమ్మరా, నీకు వీసా పంపిస్తున్నాను అన్నాడు. సరే అయితే అని తల్లి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ 2 బెడ్రూమ్స్, పెద్ద హాల్, ఈ హౌస్ అంతా బాగుంటుంది. అయితే ఒక రూమ్లో ఈ అబ్బాయి, ఇంకో రూమ్లో ఒక లేడీ బయటకు వస్తుంది. ఏంట్రా ఇది అంటే, ఆ లేడీ ఎందుకు ఉంది అని అడిగింది. అంటే లేదమ్మా, ఇక్కడ హోమ్ రెంట్స్ ఎక్కువ, సో రూమ్ షేరింగ్ చేసుకుంటున్నాము, సో తన రూమ్ తనలో ఉంటుంది, నా రూమ్ నేను నా రూమ్లో ఉంటాను, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి తల్లి కూడా ఓకే అని, నా మీద మాత్రం నమ్మకం లేదమ్మా నీకు అని అడిగాను. లేదురా, జస్ట్ మామూలుగా అడుగుతున్నాను, నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం పంపించి నేను దగ్గర లేకపోయినా నువ్వు హుందాతనంగా ఉంటావనే కదా అని చెప్పేసి చెప్పుద్ది. సరే అయితే అని చెప్పేసి ఆవిడ 1 మంత్ అయిన తర్వాత ఇండియాకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ రూమ్లో, వాళ్ళున్న హౌస్లో ఒక వస్తువు కనిపించదు. ఆ వస్తువు కోసం మొత్తం ఇల్లంతా వెతుకుతారు ఇద్దరు, కానీ ఎక్కడ కనిపించదు. అప్పుడు ఇద్దరు కూర్చొని ఆలోచిస్తా, మన ఇద్దరమే తప్ప థర్డ్ పర్సన్ ఎవరు వచ్చారు మన ఇంట్లోకి, మీ అమ్మగారే వచ్చారు. సో ఆవిడ బ్యాగ్లో ఏమైనా కలిసి ఉండొచ్చు, లేకపోతే ఆవిడ తీసుకెళ్ళి ఉండొచ్చు, ఏదేమైనా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకో అని చెప్పేసి అంటది. సరే అయితే అని, ఇంకా లేదు మా అమ్మ అట్లా చేయదు అని చెప్పేసి అంటాడు. లేదు ఒకసారి క్లారిటీ తీసుకో అని చెప్పేసి అంటది ఇవిడి. సరే అయితే అని అలా మదర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడిన తర్వాత, ఇలాగ రూమ్లో ఒక వస్తువు కనిపించట్లేదమ్మా, నీ బ్యాగ్లో ఏమైనా కలిసిందేమో అని. ఎరా నేను ఎలా కనబడుతున్నాను రా నీకు అంటది. లేదమ్మా, జస్ట్ మామూలుగా అడుగుతున్నాను, ఏమైనా బై మిస్టేక్ కలిసిందేమో అని. లేదురా అని చెప్పేసి అంటది. నువ్వు ఫస్ట్లో అన్నావు కదా నమ్మకం లేదా నా మీద అని, ఆ వస్తువు ఎక్కడైతే తన బెడ్రూమ్ ఉందో తన బెడ్ మీద బెడ్షీట్ కింద ఉంది అని. ఇందుకే ఆ వస్తువు ఏంటో తెలుసా మీకు? సిల్వర్ స్పూన్. అంటే ఆ అమ్మాయి కనీసం ఆ అమ్మాయి ఆ బెడ్ మీద కూర్చొని ఉంటే ఆ స్పూన్ గుచ్చుకునేది, అప్పుడు తెలిసేది తనకి అది దాని కిందే ఉండని. అంటే దీన్ని బట్టి నువ్వు అన్నావు చూడు నమ్మకం లేదా అని, ఇప్పుడు దానికి రియల్ మీనింగ్ నమ్మకం లేదురా అని చెప్పి. సో నువ్వు నన్ను మోసం చేయడం కాదు, నువ్వు నా పెంపకాన్ని, నా దృక్పథాన్ని, నా ఆలోచన విధానాన్ని కూడా మోసం చేసేసావు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తల్లిదండ్రులు ఎంత దూరమైనా మిమ్మల్ని పంపిస్తారు, కానీ ఆ వ్యక్తిత్వాన్ని కాపాడి నువ్వు నిలబెట్టుకొని నమ్మకంగా ఉండాలి, కానీ నువ్వు అది చేజార్చేసుకున్నావు అని చెప్పేసి తల్లి అంటది. ఆ మాటలకి ఇంకా వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళంట నీళ్ళు పెట్టుకొని క్షమించమ్మా నన్నాను. నేను ఇంక క్షమించేది ఏం లేదురా, నా నమ్మకాన్ని నువ్వు పోగొట్టేసుకున్నావు, ఇంక నేనేం ఇంకా ఏం మాట్లాడలేను కూడాను అని చెప్పేసి ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నిజమే కదా, ఏదేమైనా కానీ మనందరం కూడా ఒక ట్రస్ట్ అన్నది బిల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎంత వీలైతే అంత కాన్ఫిడెన్స్గా దాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నా కంటెంట్ నచ్చితే కనుక డెఫినెట్లీగా మీరు అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం అందరూ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.